నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలతో సిటీ న్యూస్ కి స్వాగతం. మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజలకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పండగ శుభాకాంక్షలు తెలిపారు. పాడి పంటలతో విరాజిల్లే పల్లెసీమలు మరింత కలకల్లాడాలి, ఆధునికత సంతరించుకున్న మన సాంప్రదాయాన్ని ఒడిసిపట్టాలని తెలిపారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ రోజు శాస్త్రపరంగా ప్రాముఖ్యత కలిగిందని తెలిపారు. పెద్దలు చెప్పిన సాంప్రదాయాల్ని పాటిస్తూ పండుగను మరింత ఆనందంగా చేసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లాపాపలతో కలకల్లాడుతుంటే సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని, ఆనందం సిరి సంపదలతో గ్రామాలు సుభిక్షంగా శోభిల్లాలని ఆకాంక్షించారు. ఉపాధి కోసం పల్లెబిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు కొంత పలుచబడ్డాయని, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండి వంటల సమ్మేళనమే సంక్రాంతిని తెలిపారు. అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయని అన్నారు. ఇది ప్రజలకు పండుగపై ఉన్న మక్కువను తెలియజేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్య సమయంన ధాన్యరాశులను లోగిళ్లకు మోసుకువచ్చే సంక్రాంతి శుభాకాంక్షలని పేర్కొన్నారు. గుంటూరు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పెమ్మసాని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలను నగరవాసులు ఆస్వాదించాలని పెమ్మసాని కోరారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నటువంటి గుంటూరు ప్రజలందరికీ, గుంటూరు పార్లమెంట్ సభ్యులందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో మీ కుటుంబాలలో ఆరోగ్యం, సుఖం, శాంతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్టీఆర్ స్టేడియంలో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. పల్లెటూరు వాతావరణంలో నిర్వహించిన గంగిరెద్దుల విన్యాసాలు, కర్రసాములను నగరవాసులు ఆనందంగా వీక్షించారు. సాయంత్రం జరిగే సంబరాల్లో పలు పోటీలు, ప్రదర్శనలు ఉంటాయని, ప్రజలు పాల్గొని ఎంజాయ్ చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు సంక్రాంతి రోజు సాయంత్రం 4 గంటల నుండి ఎన్టీఆర్ స్టేడియంలో మంచి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ప్లాన్ చేసుకున్నాము. మీరందరూ కూడా ఇంటిల్లపాది వచ్చి సాయంత్రం పూట ఆ కార్యక్రమాలు తిలకించి మరి సంతోషాన్ని, తర్వాత పండగ యొక్క వాతావరణాన్ని ఇక్కడ చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనము గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా సంక్రాంతి లోగిలని ఒక విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా అక్కడ టేకప్ చేయడం జరిగింది. అది కూడా చూసుకుంటే మీరు చాలా అనుభూతి పొందుతారు. కాబట్టి అందరూ కూడా ఎన్టీఆర్ స్టేడియం సాయంత్రం 4 గంటలకల్లా వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయవలసిందిగా. మాచర్లలో తమపై జరిగిన దాడి కేసులో తురకా కిషోర్తో పాటు పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన బుద్ధా వెంకన్న ఆ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా పిన్నెల్లి సోదరులు అడ్డుకున్నారని, దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బోండా ఉమా తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బుద్ధా వెంకన్న అన్నారు.
ఈ కేసు ఇప్పుడు ముఖ్యంగా పిన్నెల రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి దీంట్లోంచి తప్పించుకోవాలని హైకోర్టులో ముందస్తు బెయిల్కి వేశారు. నేను ఏదో టీవీలో చూసా. పిన్నెల రామకృష్ణారెడ్డికి మీడియా ద్వారా తమ్ముడికి ఒకటే చెప్తున్నా, మీరు ఆషామాషేవాడి జోలికి వెళ్ళా, బుద్ధ వెంకన్న జోలికి వచ్చారు. మీరు మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది సమస్య లేదు. అంటే వదిలిపెట్టడం అంటే మిమ్మల్ని చంపేస్తామో పొడి చేస్తామో అని కాదు. మిమ్మల్ని అటాక్ మాత్రం మేము చెయ్యం, అది కూడా చెప్తున్నా. కానీ దీన్ని న్యాయస్థానంలో మీకు శిక్షలు పడే వరకు నేను పోరాడతా. మీకు శిక్షలు పడే వరకు. ఈ కేసులో ఏంటంటే ఇవాళ గొడవలు అవడం, తర్వాత రాజీలు పడిపోవడం, ఆ కేసులు కొట్టేయడం, దాన్ని చిన్నతనంగా తీసుకుంటున్నారు. కానీ మీకు ఒక్కసారి శిక్షలు పడితే మీరేదైతే మాచర్ల నియోజకవర్గాన్ని చూపించి రాష్ట్రాన్ని మొత్తం భయపెడదాం అనుకుంటున్నారో, మీ మాచర్ల నియోజకవర్గంలో మా మీద దాడి చేస్తే ఆ దాడిలో మీకు శిక్షలు పడితే రాష్ట్రం మొత్తం కూడా కంట్రోల్ చేయడం నాది. ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. కోలాటం, స్టార్ మ్యూజికల్ నైట్, కాంతారా యాక్ట్, జ్యువెలర్ షో, రోబో యాక్ట్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంబరాల్లో పాల్గొన్న ప్రజలు సంతోషంతో ఎంజాయ్ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన గాదెకు పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్, కిలారి రోసయ్య, నిమ్మల రమణ, చెంతు సాంబశివరావు, యనంశెట్టి వేణు, ఎర్రగోపు నాగేశ్వరరావు, గోపి, ఇతర నాయకులు బర్త్డే విషెస్ తెలిపారు. రాజకీయాల్లో వెంకటేశ్వరరావు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గాదె కృతజ్ఞతలు తెలిపారు. మా మిత్రుడు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు కూడా ఈ రోజున పుట్టినరోజు జరుపుకోవడం, వారికి కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున, మా మిత్రులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు వారికి, వారి కుటుంబానికి తెలియపరుస్తూ ఈ యొక్క పండుగ అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, అందరికీ శుభాలు కలగాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. అట్లనే రాబోయే రోజుల్లో కూడా పార్టీ కోసం కష్టపడిన వారందరికీ కూడా పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం ఉంటుందని చెప్పి కూడా ఈ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మా మిత్రుడు వెంకటేశ్వర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. జనసేన పార్టీ గుంటూరు రథసారథి గాదె వెంకటేశ్వర గారి జన్మదిన సందర్భంగా ఒక ఉత్సవ వాతావరణంలో మరి జనసేన కార్యకర్తలు, వారి అభిమానులు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి చాలా కోలాహలంగా బర్త్డే పార్టీ జరుపుకోవడం, బర్త్డే ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇదే సమయంలో మనకి భోగి, సంక్రాంతి, కనుమ కూడా ఉన్నాయి కాబట్టి రెండు కలిసి వచ్చినాయి. ఆ సందర్భంగా కూడా మరి అందరికీ, ప్రజలందరికీ, జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా అందరి తరఫున కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్ర బృందానికి, ముందుగా దీన్ని లీడ్ చేసినటువంటి బాలు, త్రినాథ్, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారికి, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, అలానే పెద్దలు చంద్ర సాంబశివరావు గారికి, జనసేన పార్టీ నాయకులు, అలానే కిలారి రోసి గారికి, నాగేశ్వరరావు గారికి, వచ్చినట్టు మన గోరంట్ల వేణు గారికి, అందరికీ కూడా పేరు పేరున, అలాగే మా వీరమాళ్ళందరికీ కూడా, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ అభిమానులందరికీ కూడా. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి, అష్టలక్ష్మి దేవాలయాల్లో విశేష పూజలు చేశారు. సకల శుభాలు కలగాలని స్వామిని భక్తులు వేడుకున్నారు. కనుమనాడు నిడుముక్కలలోని గోశాలలో గోపూజను నిర్వహించనున్నట్లు అష్టలక్ష్మి దేవాలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. శ్రీ శ్రీ రామేణ ప్రతిదేవి నారాయణ భావం జగదాయ భావం ప్రసన్నాయ భావం మహాసరస్వతి నిన్న భోగి రోజున మనకున్న కీడులన్నీ తొలగిపోయి, మరి ఆ భోగి మంటల్లో మనకున్న లోపాలన్నీ కూడా తొలగిపోయి,
అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ రోజున సంక్రాంతి పర్వదినం సందర్భంగా విశేషంగా అమ్మవారికి శ్రీచక్ర మహాదేవికి శ్రీసూక్త పారాయణంతో భక్తులందరికీ జనులందరికీ కూడా ఆ అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ సంక్రాంతి నుంచి అందరికీ కూడా మరి ఆ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ రోజున మన దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించాము. అలాగే విశేషంగా రేపు కనుమ రోజున ఇడుముక్కల శ్రీ అష్టలక్ష్మి గోశాలలో గోవులు పండగ అంటారు. మరి 33 కోట్ల దేవతలు గోమాతలు ఉంటాయి కాబట్టి రేపు కనుమ పండుగ నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మన అష్టలక్ష్మి గోశాలలో ఉన్న గోమాతలన్నింటికి కూడా గోపూజ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ విచ్చేసి మరి అమ్మవారి పూజలో పాల్గొని గోపూజలో పాల్గొని అమ్మవారి పండుగను పొందవలసిందిగా కోరుచున్నాం. అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో అరండలపేట శివాలయంలో సిరిపురపు స్వరాజ్యలక్ష్మి మహాజ్యోతిని వెలిగించారు. సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం శ్రీ ధర్మశాస్త్ర హోమ కార్యక్రమం, పూర్ణాహుతి, సాయంత్రం మకరజ్యోతి కార్యక్రమం, స్వామివారికి పలు ఆభరణాలతో అలంకరణ, వేదఘోష నడుమ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెదకాకాని మండలం తక్కెలపడలో మహారుద్రాభిషేకం, మహాభస్మాభిషేకాలు వైభవంగా జరిగాయి. గంగా భ్రవరాంబ సమేత చంద్రశేఖర స్వామి ఆరుద్ర మహోత్సవాల సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. మహారుద్రాభిషేకం, మహాభస్మాభిషేకంలో తక్కెలపాడుతో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు విమర్శించారు. అఖిల భారత యువజన సమాఖ్య 22వ మహాసభల పోస్టర్ను సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు శ్రీకాకుళంలో మహాసభలు జరుగుతాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు తెలిపారు. నిరుద్యోగ సమస్యలతో పాటు అనేక అంశాలపై ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేసి ఉద్యోగాల భర్తీలో అన్ని జిల్లాల నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాసర్జీ, సుబానీ, జంగాల చైతన్య, వలి తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఫ్రీ జోన్ చేయడం ద్వారా 26 జిల్లాల నుండి నిరుద్యోగులకు అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల అవకాశం ఉంటాయి. కాబట్టి అమరావతి ఫ్రీ జోన్ చేయాలి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ పాల్గొంటారు. ప్రభుత్వ రంగం రోజు రోజు నిర్వీర్యమవుతుంది. ప్రైవేటీకరణ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ కల్పించడం ద్వారా పేద బలహీన వర్గాల నిరుద్యోగులకు అవకాశం ఉందని కోరుతాం. ఈ అంశాలపైన చర్చించడం పాటు భవిష్యత్తు ఉద్యోగ కార్యక్రమం రూపొందిస్తాం. కాబట్టి రాష్ట్రంలోని నిరుద్యోగులు ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయాల్సి కోరుతూ ఉన్న వాళ్ళకి 2,60,000 మందిని కూడా ఉద్యోగాలు లేని దాకా మీరు వాళ్ళని మేము తీసుకోవడం లేదని కూడా బహిరంగంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక రాష్ట్ర మహాసభల్లో మేము ఏదైతే విద్యార్థుల్ని, యువకుల్ని, యూతుల్ని చైతన్యపరిచే విధంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో తీర్మానాలు ఉండబోతా ఉన్నాయి. ప్రభుత్వం మీద పోరాటానికి కూడా ఈ సందర్భంగా మేము ఈ యొక్క రాష్ట్ర మహాసభల్ని విద్యార్థి యువతుల్ని వాళ్ళని చైతన్యం చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.